నమస్కారం ఏవి న్యూస్కి స్వాగతం. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుని ఎవరూ ఆపలేరని మాజీ సర్పంచ్ మేకం అంజయ్ అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం తురకయాంజల్ మున్సిపాలిటీలోని తొర్రూరు గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మేకం అంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తాయని ప్రజలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్కా శివలింగం గౌడ్, మాజీ ఎంపీటీసీ బచ్చగల్ల బాలమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగరెడ్డి వెంకటరెడ్డి, బాలగోని భూషణ్ గౌడ్, సోలీపురం నర్సారెడ్డి, వర్కల్ కిరణ్ కుమార్, బచ్చగల్ల వెంకటేష్, మేకం ఎల్లయ్య, సాగా లక్ష్మయ్య, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 13వ తారీఖు నాడు భువనగిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి తొర్రూరు గ్రామంలో 16-17 వార్డులో ఇంటింటికి ప్రచార క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. స్థానిక కౌన్సిలర్ గారు, స్థానిక పెద్దలు మరియు మాజీ సర్పంచ్ అటువంటి నేను అందరం కలిసి ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారంటీలతో పాటు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అమలుపరచాలని రేపు రాబోయే రోజులలో చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్కు విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఇంటింటి క్యాంపెయిన్ చేస్తున్నాం. ఓటర్లు బ్రహ్మాండంగా రెస్పాన్స్ అవుతున్నారు. మరి రాబోయే రోజులలో మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కనుక ఏ పథకం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, జాగా కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, అనేక సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా సందోపతండాలుగా మాకు సహకరించి అందరూ కూడా మాకు రెస్పాన్స్ ఇచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి 13వ తారీఖు నాడు చేతి గుర్తుపై ఓటేస్తామని, అమూల్యమైన ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు. అందరికీ ఓటర్ మాసేలకు కానీ కార్యకర్తలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కరికి 10 మంది చెప్పుకుంటా ప్రతి ఇంటింటికి తిరిగి మరి అత్యధిక మెజార్టీతోని మన భువనగిరి పార్లమెంటు ఇబ్రపట్నం కాన్స్టిట్యున్సీలో మరి గతంలో మల్లెడి రంగారెడ్డికి ఏ రకంగా అయితే 40,000 మెజార్టీ వచ్చిందో ఆ రకంగా మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం పాల్పంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లెడి రంగారెడ్డి గారి నాయకత్వం, మల్లెడి రామరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.